1975లో సినిమా వైభవం అనే చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద 60,000 రూపాయలను అప్పు చేశారు పద్మనాభం గారు. అందుకు హామీగా దేవత, పొట్టి ప్లీడరు, శ్రీ 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 మర్యాద రామన్న, శ్రీరామ కథ సినిమాల నెగిటివ్లను తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చుకుంటే ఆ సినిమా హక్కులు ఆ వ్యక్తికే చెందుతాయన్నది అగ్రిమెంట్. గడువులోగా పద్మనాభం గారు అప్పు తీర్చకపోవడంతో ఆ సినిమాల హక్కులు రుణదాత పరమయ్యాయి. దీంతో సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాల హక్కులకు 2,70,000కు అమ్మేశారు. అప్పు తీరగా మిగిలిన డబ్బులను ఆయన పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగిటివ్లు కూడా వాపసు ఇవ్వలేదు. 1983 దాకా ఈ కేసు కోర్టులో నడిచినా పద్మనాభం గారికి న్యాయం జరగలేదు. అదే సమయంలో ఆయనకు సినిమా అవకాశాలు కూడా సన్నగిల్లడంతో మరింత ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సమయంలో సాయం చేసేందుకు తెలుగు సినీ ప్రముఖులు కొందరు ముందుకు వచ్చినా ఆత్మాభిమానం చంపుకోలేక ఎన్నడూ ఆయన సాయాన్ని ఆశించలేదు. పైగా తిరస్కరించేవారు. కుటుంబం గడవడం కోసమో లేక వేరే వాళ్ల సాయం తీసుకోకుండా జీవించడం కోసమో ఏమో కానీ చనిపోవడానికి 4 ఏళ్ల ముందు వరకు కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 2005 సంవత్సరంలో భద్రా సినిమాలో రవితేజకు తాతగారిలా నటించారు. అదే ఏడాది ప్రభాస్ చక్రం సినిమాలో కూడా పద్మనాభం గారు నటించారు. 2006 సంవత్సరంలో టాటా బిర్లా మధ్యలో లైలా సినిమాలో కూడా ఆయన కనిపించారు. బహుశా అదే ఆయన చివరి సినిమా అవ్వచ్చు. తనదైన హాస్యంతో కడుపుబ్బా ప్రేక్షకులను నవ్వించిన పద్మనాభం గారు 2010 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఏ వివాదం వల్ల అయితే ఆయన మానసిక క్షోభకు గురయ్యారో ఆ వివాదం ఆయన మరణించిన తర్వాత తీరిపోయింది. పద్మనాభం గారు చనిపోయిన కొన్నాళ్ళకై ఆ ఫైనాన్షియర్ కూడా మరణించడం యాదృచ్ఛికంగా జరిగింది. చివరికి కుటుంబ సభ్యులు ఆ ఫైనాన్షియర్ కుటుంబాన్ని కలవగా ముఖ్యమైన వాళ్ళిద్దరూ లేనప్పుడు ఇంకెందుకు ఈ గొడవ అనుకుని ఓ నిర్ణయం తీసుకున్నారు. పద్మనాభం గారి కుటుంబం ఫైనాన్షియర్ వారసులకి 1,00,000 రూపాయలు చెల్లించి నెగిటివ్లను వెనక్కి తీసుకున్నారు.